सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. తేల్చుకుందాం, మీరు ఈ వరల్డ్ ని ఎలా ఆక్రమించుకుంటారో చూస్తాను. అరే పతులు, ఈ పంచి దెబ్బ తనకి కాదు నాకే గట్టిగా తగిలింది. తన బాడీ రాయి కన్నా చాలా గట్టిగా ఉంది. మోటో, ఇంకా నన్ను గుద్దుతావా? ఐ ఆమ్ రెడీ. 1 2 3 గో. చాలా బాగుంది. అసలు మోటు పొతుల్ని ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, వీళ్ళెవరో పవర్ఫుల్ గా ఉన్నారు. పవర్ఫుల్. వాళ్ళతో స్నేహంగాని చేస్తే ఈ జానవుతాడు డాన్. జానవుతాడు డాన్ డాన్ డాన్. అమ్మా వాడు అలా తిరగడం ఆపు. అలాగా? నేనెందుకు? నువ్వే నీ ఫ్రెండ్ ని ఆపుకో. ఇదిగో తీసుకో. పతులు, వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్. ఈ చింగం ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు. మీరేమీ భయపడకండి. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అయ్యమ్మా, అన్ని కొబ్బరి బండాలని బ్లాస్ట్ చేసేసావా? అది కూడా హై పవర్ తోట. అమ్మా, ఎక్సెప్ట్ 1. ఈ పురిపురి నగరం మీద ఎవరు కనపడిందో ఏమిటో తెలియటం లేదు. పారిపోండి, పారిపోండి. వీళ్ళు మనల్ని ఏం చేయబోతున్నారో ఏంటో. అంతేకాదు, పింకీ ప్యాంకీ పాంకీ ఎవ్వరూ కూడా ఫుర్ఫురి నగర్ ని ఏమీ చేయలేరు, తెలిసిందా? నేను ఇప్పుడే వీళ్ళు ముగ్గురిని స్పేస్ లోకి తిరిగి పంపించొస్తాను. ఎంత ఓడిపోయినా పౌరుషం మాత్రం తగ్గలేదు. యు ఆర్ ఆల్మోస్ట్ వెల్కమ్. మిత్రమా, సోదరుడా మోటు, ఇది తొందరపడే సమయం కాదయ్యా. తెలివిగా ప్రవర్తించాల్సిన సమయం. ముందు ఇక్కడి నుంచి బయలుదేరి తర్వాత చూసుకోవచ్చులే. లేదు పెద్దనయ్యా, నన్ను ఆపద్దు, నన్ను ఆపద్దు. మోటు భయపడి పారిపోయే రకం కాదు. అరే మోటు, సిచ్యుయేషన్ అర్థం చేసుకో. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవడమే తెలివైన తనం. వెళ్ళిపోతాం, పద పద. అరే, అందరూ ఎక్కడికి వెళ్తున్నారు?
నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను పట్టుకోలేనిది జారిపోతూ ఉంది. అయ్యమ్మా! మరి ఇరుక్కుపోయాం. నన్ను కాపాడండి, మోటార్ బట్టలు కాపాడండి. ఐడియా, అదిగో చూడు, ఆ పింకీకి వయసు కొంచెం ఎక్కువగా అనిపించట్లేదు, అందుకనే ఆవిడ జుట్టు కూడా ఎలా తెల్లబడిపోయిందో చూడు. ఏంటి నాకు తెల్ల చుట్టు వచ్చిందా? ఓ నో! జుట్టు మామూలుగానే ఉంది, మరి తెల్ల జుట్టు వచ్చిందన్నారు. వాళ్ళు ధైర్యవంతులు మాత్రమే కాదు, చాలా తెలివైన వాళ్ళు కూడా. అందులోని పతులు, వాడు చాలా తెలివైన వాడు. ఇంటికి పొట్టోడెవడు? నా పేరు జాన్. నేను ఎప్పుడు డాన్ అవుదామని అనుకుంటూ ఉంటాను. అవును, నిజం. నేను ఎప్పుడు డాన్ అవుదాం అనుకున్నా నా కళలను నాశనం చేస్తున్నారు ఆ ఇద్దరు మోటు పతులు కలిసి. మాకు మోటు పత్తులు కావాలి. వాళ్ళు ఎక్కడుంటారని నువ్వు చెప్పగలవా? వాళ్ళ గురించి మొత్తం విషయం అంతా నాకు బాగా తెలుసు. కావాలంటే వాళ్ళిద్దరిని పట్టిస్తాను, కానీ ఒక కండిషన్. అదేంటంటే కండిషన్? సారీ, కండిషన్ అసలు ఏమీ లేదు. రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. నేను తెలుగులో కొంచెం వీక్. నోరు చెప్పేశాను. నా రిక్వెస్ట్ ఏంటంటే నన్ను మీతో పాటు ఉంచుకోండి. నేను మీకు సహాయం చేస్తాను. మీరు ఏం చెప్పినా అవన్నీ నేను చేస్తాను. మోటో పొత్తలు మీరు ఏం చేసినా సరే నేను చాలా సంతోషిస్తాను. ప్లీజ్. సరే, ఓకే. ఇప్పుడు మనందరికీ ఒక విషయం బాగా అర్థమయ్యింది, మనం వాళ్ళతో తలపడలేము అని. ఇప్పుడు మనం మన బుర్రని ఖచ్చితంగా ఉపయోగించి తీరాలి. చూడండి డాక్టర్ జట్కా, ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏమిటంటే మేము ఎలాగైనా సరే ఆ విలన్స్ తో పోరాటానికి నువ్వు మాకు సూపర్ హీరోస్ ఉండే పవర్స్ వచ్చేలా చేయాలి. మాకు ఖచ్చితంగా పవర్స్ వచ్చేలా చెయ్యి. మిత్రమా, సహోదరుడా, నాకు కాస్త టైం ఇవ్వండి అయ్యా. నేను మీ ఇద్దరికి సూపర్ పవర్స్ ఇస్తాను. ఇప్పుడు టైమే నీ దగ్గర లేదు. మోటు పత్రులు, నా మిత్రమా, సహోదరులారా, మీరు సీక్రెట్ గా ఈ దారి ద్వారా బయటికి తప్పించుకొని వెళ్ళిపోండి. వదండి. తెరవండి. అమ్మా! ఎక్కడ దాక్కున్నారు? నేను చెప్తాను, నన్ను బయటికి లాగండి బయటికి. You are looking so funny. నన్ను ఎగతాళి చేయడం ఆపండి. ఇది డాక్టర్ జట్కా ల్యాబ్. అతను ఖచ్చితంగా ఏదో ఒక స్వరంగం చేసే ఉంటాడు. అయితే రండి, బయటికి వెళ్ళి చూద్దాం. ఏదైనా సరే ఇటు పక్క రావాలి కదా. నేను వస్తున్నాను, ఆగండి. అయ్యమ్మా! ఈ జాన్ బాలుతో కలిసిపోయాడు. ఈ విషయం వెంటనే మోటు పతులకు చెప్తాను. చికెన్ గారు, మీకు వినిపిస్తోందా? అరే పతులు, దారి మూసుకుపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? హలో మోటు పతులు, బయటికి రండి. మీరు తప్పించుకోలేరు. మీకు అన్ని దారులు మూసుకుపోయాయి. జాన్, శత్రువులతోనే చేతులు కలుపుతావా? చూసారా బాస్, మీరు ఉంటూ ఉండగానే నేను ఇన్ని దెబ్బలు తింటున్నాను. నువ్వు చాలా ఫన్నీగా ఉన్నావు. థ్యాంక్ యూ. మేము మీ ముగ్గురిని కలవాలని అనుకుంటున్నాం. మోటు పతులు, మీరిద్దరు చాలా గొప్పవాళ్ళు.
ఇంత జరిగినా కూడా మీ ఓటమిని మీరు ఒప్పుకోలేదు. మీరేమో ట్యాంకర్లు పెట్టి ఏరోప్లేన్లు పెట్టి మా మీద దాడి చేశారు, కానీ అన్నింటినీ నాశనం చేశాం. ఇప్పుడు ఏ ప్లాన్ వేశారు? ఏం చేస్తాం, ఇదే మోటు పతులకు ఉన్న అలవాటు. మేము ఎప్పుడూ కూడా అపజయాన్ని అంగీకరించాం. మేము ఏమనుకుంటున్నామంటే మీలోకి సూపర్ పవర్స్ వచ్చాయనుకుంటున్నాం, కానీ ఎలా చూసుకున్నా మీరు ముగ్గురు కూడా మనుషులే కదా. అందుకని మేము మీ ముగ్గురు లోపల ఉన్న ఇన్నర్ పవర్ ని చెక్ చేయాలనుకుంటున్నాం. మీరు ముగ్గురు మా పవర్స్ ని ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారా? రండి అది చూసుకుందాం. ఏమిటిది? మేడం దీన్ని స్లీప్ బాంబ్ అంటారు. అవును, సూపర్ విలన్స్ కి నిద్ర వస్తుందా లేదా అని మేము చూడాలనుకున్నాం అంతే. ప్యాంకీ, నాకంతా మసగ్గా కనిపిస్తుంది. నేను కూడా నా కళ్ళు తెరవలేకపోతున్నాను. పింకీ, పాంకీ, కళ్ళు అసలు మూయకండి. మోటు పతులు, దీనికి తగిన శిక్ష మీకు పడాల్సిందే. వదలం. బ్యాంకీ, మోటు పత్రుల శక్తిని నువ్వు తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పుడు చూపించు నీ సూపర్ పవర్స్. సరిగ్గా నిలబడలేకపోతున్నావు. ప్రయత్నించు, నీకు చేతనైతే ప్రయత్నించు. మోటు పతులు, మేము మిమ్మల్ని అసలు వదిలిపెట్టాం. మనం కూడా వెనకనే వెళ్తాం, పదండి. ఎక్కడికి తప్పించుకుని పారిపోతున్నారు? ఇది టైం కి సంబంధించిన విషయం. నిన్న మీ టైం బాగుంది, ఈ రోజు మా టైం బాగుంది. ఇక మీరు ముగ్గురు తప్పించుకోలేరు. మీరు ఎక్కడికి పారిపోతారో పారిపోండి, మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాం. మోటు, ఫైట్ చేయి. మిత్రుడా, సోదరుడా, అనేకంగా ఇది వర్కౌట్ అయినట్టుగా ఉంది సోదరుడా. మోటు పత్రులు అదరగొట్టేశారు. మోటు పత్రులు ఇద్దరు మన నగరానికి సేవకులు. మోటు పత్రులు, మీరిద్దరు దీన్ని ప్రూవ్ చేశారు. కొన్నిసార్లు బలానికన్నా బుద్ధినే యూజ్ చేయాలని నిరూపించారు. థ్యాంక్ యూ బాక్సర్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే మమ్మల్ని పొగుడుతున్నారంటే మేము నిజంగా చాలా గొప్ప పని చేసినట్టే. మోటు పత్రులు, ఈ రోజు మీరిద్దరు ఎంతో ధైర్యంతో కూడుకున్న పని చేసి విజయాన్ని సాధించారు. వెల్ డన్. మోటు పతులు జిందాబాద్. మోటు పతులు జిందాబాద్. అలాగైతే వీళ్ళు ముగ్గురికి స్పృహ వచ్చినట్టుంది. మమ్మల్ని కాపాడండి. ఒకవేళ వాళ్ళు చైన్ ని తెంపేస్తారేమో. లేదు గజిట, ఆ చైన్ ని నేను స్పెషల్ స్టీల్ తో తయారు చేశాను. అయ్యమ్మా, ఎంత స్ట్రాంగ్ గా తయారు చేసిన స్పెట్స్ కూడా పగలగొట్టారు. మోటుపతులు, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరందరూ కూడా పక్కకు వెళ్ళండి. పాల్గొండి.
పారిపోతున్నారు? హలో మోటు పత్లు, ఎక్కడికి పారిపోతున్నారు? ఇక్కడ చూసే ఆట మొత్తం మీకోసమే జరుగుతుంది. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళు. హలో మోటు పతులు, మీ కొత్త చోటు ఎలా ఉంది? నచ్చిందా? ఇప్పుడు నేను మీ ప్రపంచానికి వెళ్తాను, ఆక్రమించుకుంటాను. అప్పుడు మీరు సూపర్ హీరోస్ కాదని మేమే సూపర్ హీరోస్ అని ఈ ప్రపంచానికి తెలియజేస్తాం. మీరు సూపర్ హీరోస్ కాదు, సూపర్ విలన్స్. ఇక ఎప్పటికీ మారరు. ఇంకా మీ ఇద్దరు పగరు తగ్గలేదు. మీరిద్దరూ మా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగే వరకు మీరు బందీలుగా ఉంటారు. ఇలాగే మీరు జీవితాంతం శిక్ష అనుభవిస్తారు. ఆ తర్వాత ఇందులోంచి మిమ్మల్ని ఎవరు బయటికి తీయలేరు. చాలా దేశాలు మేము పెట్టిన కండిషన్లకి ఒప్పుకున్నారు. ఇంకా ఎవరెవరు ఒప్పుకోలేదో వాళ్ళ పరిస్థితి అతి దారుణంగా ఉంటుంది, తెలుసుకోండి. నా కళ నెరవేరబోతోంది. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. మోటు పతుల వల్ల మన శరీరాలు చాలా బలహీనపడ్డాయని నాకు అర్థమవుతోంది. ఏదో ఒకటి చేసి ఒక నిద్ర మాత్రం వేస్తే సులభంగా నిద్రపోయే స్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం. అందువల్ల మన శక్తిని మనం తిరిగి పొందాలి. పింకీ, పాంకీ, రెడీ? రెడీ! రండి, టెస్ట్ చేద్దాం. ఈ లోకంలో పెద్ద విలన్లు ఫ్రమ్ మార్స్ భయభ్రాంతులకు గురి చేశారు. ఏ దేశస్తులు అయితే వాళ్లకు లొంగాలనుకోవడం లేదో వాళ్ళని నాశనం చేసేస్తున్నారు. వాళ్ళంతా ఎలా ధ్వంసం చేస్తున్నారో మీరు చూడండి. ఈ లోకం అంతా మన కాళ్ళ దగ్గరుంది. అలాంటి చోటులో మనం ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ ని ఫిక్స్ చేయాలి. అక్కడికి ఎవరూ వచ్చి మన దాడి చేయకుండా చూసుకోవాలి. డైమండ్స్ వచ్చేసాయి. ఇలా చూడండి బాస్, ఇలా తడతలా మెరిసిపోతుంది. గుడ్ వర్క్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి మోటు పతులు ఏం చేస్తున్నారో చూడు. వాళ్ళు విల్ పవర్ తగ్గేటట్టు నువ్వు ప్రయత్నం చేయి. ఓకే బాస్? బాస్ ఆగండి, నేను వస్తున్నాను. ఆ దద్దమ్మలు ఈ స్మోకింగ్ బాంబ్స్ వల్ల మనకు నిద్ర వస్తుందని ఊహిస్తున్నారు. మనకు పవర్ వచ్చింది. అరే తమ్ముడా, నా మిత్రుడా, ఇట్స్ టైమ్ టు స్లీప్. కంటిన్యూగా ఫైర్ చేస్తాను. ఫైర్ ఫైర్. అలాగైతే ఇప్పుడు స్లీప్ బాంబ్స్ కూడా పనిచేయట్లేదు. ఇంకా ఫైర్ చేయండి. మేము మోటు పతులని వదిలే ప్రసక్తే లేదు. మమ్మల్ని క్షమాపణ అడిగి మీ తల దించుకోండి, వెంటనే చెయ్యండి. అరే తమ్ముళ్ళారా, నా మిత్రులారా, వీళ్ళు చాలా పవర్ఫుల్ అయిపోయారు. ఇక మనం వీళ్ళని ఓడించలేమయ్యా. సారీ సారీ, మేము ఓడిపోయాము. మీతో మేము ఫైట్ చెయ్యము.
మిత్రమా సోదరుడా, పింకీ ప్యాంకీ పాంకీ జిందాబాద్, పింకీ ప్యాంకీ పాంకీ జిందాబాద్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.